నమస్కారం. ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల కొంతమంది కాంగ్రెస్ పార్టీ గుండాలు కావాలని చెప్పి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇవాళ హోంశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో కొంతమంది అనుకున్నారు ముఖ్యమంత్రి గారే హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు, ఎవరైనా తప్పు చేయాలంటే ఎవరికైనా భయం వేస్తాయనే విధంగా చేస్తారని చెప్పి అందరూ భావించరు. కానీ ఇవాళ అందుకు చాలా భిన్నంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోతూ ఉన్నాయి. దానికి కారణం ముఖ్యమంత్రి గారి ప్రవర్తనే. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆ విధంగా ముఖ్యమంత్రి గారు అయితే ఏ విధంగా అయితే ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ అదే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇవాళ ప్రశ్నించినందుకే ఇంత ఉలికిపాట, రండా అన్నందుకే అంత భయం వేస్తుందా? మీరు మాట్లాడితే ఏం లేదు, కానీ మేము మాట్లాడితేనే మీకు ఇబ్బంది అయిందా? ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి హోదాలనే ఎన్నో మీటింగ్లలో మాట్లాడిండు. తొండలు తొడగొడతాం మీ లాగులలో అని చెప్పి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దానికి మేమేం చేయాలి చెప్పండి? మేమైనా ఏమంటావా? మీ పార్టీ కార్యాలయం మీద నాయకుల మీద చేయమంటావా? దాంట్లో ఏమంటావా? ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి? రాష్ట్రాధినేతగా మీరు నడిపి మీ విధానం ఇలాగే ఉంటుందా? మొత్తం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు విప్పినా మొత్తం బూతులే మాట్లాడతారు. ఇట్లయితే మరి ఇంకా మీ మీద మీ ఆఫీసుల మీద ఏం చేయాలి? మీ ఇళ్ళ మీద దాడి చేయాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాం, దయచేసి మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి, మంచి నేర్పండి. ఈ రకంగా చిల్లర వ్యవహారాలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా ఆదర్శంగా ఉండాలి. మీరు వచ్చి సంవత్సరం కాలే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఇవాళ కొత్త సంవత్సరంలో పడ్డే ఇవాళ మీరు ఎట్లా దాడులు చేయడం మీరు నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఈ విధంగానే మీ ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జరిగిన తప్పుకు మా భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం మీద చేసిన దాడికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిపాలన మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకు ఇంత భయం అవుతుంది మీకు? ఇవాళ మీరే హామీలు ఇచ్చారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు ఇస్తా అని చెప్పారు. దాదాపు 420 హామీలు ఇచ్చారు. ఇవి అమలు చేయట్లేదు. ప్రశ్నించినందుకే తప్ప ప్రశ్నించడానికి అంత భయపడుతున్నారా? ఇవాళ రైతు రుణమాఫీ ఏమంటే రైతు రుణమాఫీ చేయట్లేదు. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడతారు, బయట అబద్ధాలు మాట్లాడతారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోతారు, భయపడరు. ముఖ్యమంత్రి గారు ఆబ్సెంట్ అవుతారు. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు శాసనసభలో అటెండ్ అయ్యిందా? ఇవాళ ఫార్ములా ఈకార్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది, మీరు బయట లీకులు ఇవ్వడం కాదు, మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చ పెట్టండి, ఎవరు తప్పు చేసారో తేల్తామని చెప్పి చర్చ పెడితే పారిపోయింది బీఆర్ఎస్ పార్టీ, పారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రభుత్వం పారిపోయి ఇవాళ దొంగతనంగా ఏసీబీని ఎగబెట్టి ఇవాళ కేసులు పెట్టించే ఒక ప్రయత్నం ఇవాళ మీరు చేస్తే బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఎప్పటికీ అనుక్షణం సమాధానం చెప్పుకుంటూనే వస్తుంది తప్ప మేము ఎక్కడ పారిపోలే. మీరు సమాధానం చేతగాక ధైర్యం లేక ఈ రకంగా దాడులు చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ విధానం మారండి. మీరేదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలేసే ప్రయత్నం చేయండి. ఒక దిక్కు రైతులు రోడ్ల మీద ధర్నాలు ఇస్తూ ఉన్నారు, మాకు సాగునీరు ఇవ్వండి అని చెప్పి ధర్నా ఇస్తున్నారు. అవన్నీ డైవర్ట్ చేసే ప్రయత్నాన్ని ఇవాళ దాడుల ద్వారా డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. మొన్న అసెంబ్లీలో పుష్ప 2 సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడారు, మీ బెనిఫిట్ షోలు ఉన్నాయి, అందరికి ఒకటే తీరు టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇవాళ గేమ్ చేంజర్కి ఎట్లు ఇచ్చారు? మీరు ఎన్ని డబ్బులు తీసుకొని ఇచ్చారు? ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఇవాళ గేమ్ చేంజర్కు ప్రత్యేకంగా మీరు అనుమతులు ఇచ్చారు. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇదే అంశాన్ని హైకోర్టు ప్రశ్నించినందుకు ఇవన్నీ చర్చలు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ భువనగిరి పార్టీ కార్యాలయం మీద దాడి చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం.
ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఇంకోసారి చేస్తే మాత్రం మీరు చూస్తూ ఊరుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.